రైట్గా బీఆర్ఎస్ నాయకులు సతీష్ గారితో మాట్లాడదాం. సతీష్ గారు, హైకోర్టు తీర్పును మీరు ఎలా చూస్తున్నారంటే ప్రజాస్వామ్య విజయంగా భావిస్తున్నారా, లేదనంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ అక్రమ విచారణ ఏదైతే ఉందో ఇది ఇక ముగింపు పలుకుతుంది అన్నటువంటి ఆశాభావంతో ఉన్నారా? తప్పకుండా అండి. ప్రభుత్వం అన్ని విధాలుగా అక్రమంగానే విచారణలు చేపిస్తా ఉంది. అక్రమ పద్ధతిలోనే ముందుకు సాగుతా ఉంది. లీక్లు ఇస్తా ఉంది. బయట ఒకటి జరుగుతుంటే తనకు సంబంధించిన మీడియా ఛానళ్లలో ఇంకో విధంగా చూపించే ప్రయత్నాలు చేస్తా ఉంది. అది పద్ధతి కాదు. కేటీఆర్ గారు అన్నట్టు చెప్పాను కదా, ఇది పీసీ ఘోష్ కమిషన్ కాదు, పిసిసి కమిషన్. వాళ్ళు కాంగ్రెస్ నాయకులు చేస్తున్న కుట్రలో భాగంగా జరిగేది. కేసీఆర్ గారిని ఎప్పుడు కూడా తప్పుపట్టే విధంగా, తప్పుగా చూపించే విధంగా, ప్రజలకు తప్పుగా చూపించే విధానంలో పద్ధతిలో భాగంగా చేస్తున్న ప్రక్రియ తప్ప ఇదేం లేదండి. మనం చూస్తున్నాం ప్రతిదీ ఇదే కాదు. కాళేశ్వరం కావచ్చు, కరెంటు గురించి కావచ్చు, ఇటు చూస్తే ఫార్ములా ఈ రేజ్ లో కావచ్చు, లేకపోతే ఇంకొక కేసులలో కావచ్చు, ఎక్కడ చూసినా కూడా ఎక్కడన్నా ఏదో దానిలో వీళ్ళని అరెస్ట్ చేయాలి, వీళ్ళని ప్రజలకు ఇంకొక విధంగా చూసుకోవాలి, దోసుకున్నారు అనే విధంగా ప్రజలకు చూపియాలి అనే ఒక ఉద్దేశపూర్వకం చేస్తున్న కుట్రపూర్త భావం తప్ప ఎక్కడ కూడా వీళ్ళు ప్రభుత్వంలో కానీ, పోలీస్ యంత్రాంగంలో కానీ, ఇటు చూస్తే చట్టంలో కానీ, కోర్టుల న్యాయస్థానంలో కూడా ఎక్కడ కూడా రుజువు అయింది లేదు, వీళ్ళు రుజువు చేసింది లేదు. ఇప్పుడు ఇవాళ చూసినాం పీసీ ఘోష్ కమిషన్ ఏమైందంటే, అప్పుడు గతంలో ఈరోజు ప్రజలందరూ కూడా తెలంగాణ వచ్చిన తర్వాత, తెలంగాణ రాకముందు నీళ్లు లేక మనం గోదావరి ఒడ్డున, గోదావరి మన తల భాగంలో గోదావరి ఉన్నప్పటికీ కూడా, గోదావరి సాగుతున్నా కూడా నీళ్లు లేక జగిత్యాలు మనం దుబాయ్, బొంబాయి అని మనం మాట్లాడుకున్న సందర్భాలు మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ వాళ్ళు బతకలేక నీళ్లున్నప్పటికీ కూడా సాగు చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. దుబాయ్ బయటికి వెళ్ళి చనిపోయే పరిస్థితికి వచ్చింది. ఎక్కడ చూసినా వలసలు ఎక్కువైపోయినాయి. మన తెలంగాణ రాష్ట్రం ఆగమైపోతుందనే ఉద్దేశంతో ప్రజా ప్రయోజనాల కోసం ఏం చేసినా తప్పు లేదు, ఖచ్చితంగా మనం నీళ్లు తీసుకురావాలి, ప్రజలకు అందించాలి, భూగర్భ జలాలు పెంచాలనే ఉద్దేశంతో కూడా మరి కేసీఆర్ గారు పెద్ద వినూత్మకంగా మరి ఇంజనీర్లతో మాట్లాడి ఆ ప్రాజెక్టు అతి తక్కువ సమయంలో కట్టే ప్రయత్నం చేశారు. ఆ రోజు కేంద్ర మంత్రులు కానీ, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులు కానీ ప్రజలు కూడా అప్రిషియేట్ చేస్తున్న సందర్భాలు ఉన్నాయి. అరే ప్రభుత్వం బోంగనే ఒక పిల్లర్ కూలంగానే కూలింది, కుంగిపోయింది, ఊగిపోయింది, నీళ్లు లేవు, కాళేశ్వరం కోట్లాది రూపాయలు జరిగింది, 1,00,000 కోట్లు అయితే 1,00,000 కోట్ల స్కామ్ జరిగింది అని తప్పుడు ప్రచారాలు చేసే విధంగా ప్రచారాలు చేశారు. కానీ ఈ రోజు ఏమైందండి, ఖచ్చితంగా న్యాయస్థానాలు ఉన్నాయి, కోర్టు చెప్పింది, చట్టానికి అందరు ఎవరు అతిథులు కాదు. ఇలా కోర్టు కానీ బీఆర్ఎస్ సంబరాలు చేసుకుంటున్నట్టుగా, సతీష్, బీఆర్ఎస్ సంబరాలు చేసుకుంటున్నట్టుగా కోర్టు ఏమీ అక్కడ క్లీన్ చిట్ ఇవ్వలేదు, దీనికి ఏమి తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టు అని మీ బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు కదా. అక్కడ కేవలం ఏదైతే నోటీసుల ప్రొసీజర్ ఏదో ఉందో దాన్ని మాత్రమే తప్పుపట్టింది కోర్టు. దీంట్లో ఇక విచారణ చెయ్యొద్దు అని చెప్పలేదు, ఇది ఇంతటితో ముగిసిన కథ అని చెప్పలేదు. అవునండి, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి ఇంతకన్నా పెద్ద చెంపపెట్టి ఏముంటదండి. ఇవాళ మీరు ఒక ముఖ్యమంత్రి స్థాయి, మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ తీసుకొచ్చిన ఒక రాష్ట్రాన్ని సాధించిన ఒక గొప్ప వ్యక్తి కేసీఆర్ గారిని మీరు కమిషన్ల పేరుతో అడ్డగోలుగా ఎట్లా పడితే అట్లా, ఎప్పుడు పడితే అప్పుడు పిలవడము, విచారణ పేరుతో ఆర్టికల్ 14 వాట్ డస్ ఆర్టికల్ 14 సే? సార్ రాజ్యాంగాన్ని కూడా మీరు పక్కన పెడతా అంటే ఎట్లా సార్? ఈక్వాలిటీ ఉండాలి సతీష్ గారు. ఒక నిమిషం నుమాన్ గారు ఈక్వాలిటీ బిఫోర్ ద లా. ప్రతి ఒక్కరు సమానంగా చూడబడతారు. కేసీఆర్ ఏం అతీతుడు కాదు సార్. కేసీఆర్ ఏం అతీతుడు కాదు. ప్లీజ్ ఆ నోషన్ నుంచి బయటకు వచ్చేయండి మీరు. మీకన్నా నేను అతీతుడేం కాదు. నోటీసులు ఇవ్వగానే పరుగున వచ్చేసారు కదా. ఇక్కడ ఇంటికి వచ్చారు, అక్కడ విచారణ ఎదుర్కొన్నారు కదా. ఒక విషయం వినండి సతీష్ గారు, సతీష్ వినండి. మీరు ఎప్పుడు నోటీసులు ఇచ్చినా కూడా, రాష్ట్రంలో ఎంత బిజీగా ఉన్నప్పుడు కూడా, ప్రజల పక్షాన కొట్లాడుతున్నప్పుడు కూడా, మీరు 10 గంటలకు, రాత్రి 10 గంటలకు, 11 గంటలకు ఇచ్చినప్పటికి కూడా మేము పొద్దున్నే హాజరైన పరిస్థితులు ఉన్నాయి. చట్ట ప్రకారంగా చట్టానికి, న్యాయానికి లోబడే బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు, గుర్తుపెట్టుకోవాలి. అది కేసీఆర్ గారు కూడా మీ కమిషన్ ఎదురుకు నేను రాను అనలేదు. కమిషన్ ఎదురుకు వచ్చి విచారణ ఎదుర్కొన్నారు. కానీ మీరు ఎట్లా పడితే అట్లా మీ ఇష్టం వచ్చినట్టు, అది పీసీ ఘోష్ కమిషన్ కాకుండా మీ కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్న ఒక కమిషన్, మీ సొంత లాగా మీరు చేస్తున్న కుట్రలో భాగంగా లీకులు ఇస్తూ, లోపల ఒకటి జరుపుకుంటే బయట ఒకటి చేస్తూ, హరీష్ రావు అట్లా, కేసీఆర్ ఇట్లా అని రకరకాలుగా పిచ్చి ప్రయత్నాలు చేయడం జరిగింది. అట్లాంటి ప్రయత్నాలకి ఇలా హైకోర్టు మీకు చెప్పపెట్టాయి అని చెప్పేసి వాళ్ళు చెప్పింది. ఇదే కాదు, చాలా విషయాలు కూడా మీకు హైకోర్టు చెప్తుంది, ఇక ముందు కూడా చెప్పబోతుంది. అన్ని విషయాల్లో కూడా ఏది కూడా మీకు ఎక్కడైనా విచారణలతో, కమిటీలతో కాలయాపన చేస్తుంది తప్ప మీరు ఎక్కడ రిజ్యూ చేయగలిగినా
ఈ రోజు రాష్ట్ర రైతాంగం అంతా సస్యశ్యామలంగా ఉంది, మంచి నీళ్లు వస్తా ఉన్నాయి. అరే నిన్న మీరు రేవంత్ రెడ్డి గారే మీకు మరి కాళేశ్వరం వెళ్ళిరు మరి మేడిగడ్డ సందర్శన అని చెప్పి చూసిన సందర్భంలో ఏమైంది, 2 పిల్లలు ఉన్నాయి, వాటిని రిపేర్ చేపిస్తాం అనమాట. అవునా, గతంలోనేమో మీ కాంగ్రెస్ వాళ్ళు మొత్తం కాళేశ్వరం కూలిపోయింది, కుంగిపోయింది, వాంగిపోయింది, నీళ్ళే లేవు, మొత్తం అవినీతి అన్నారు. ఇలా 2 పిల్లలే కూలిపోయి మీరు రేవంత్ రెడ్డి గారే అంటున్నారు. అవునండి, ఇప్పుడు ఇంత పెద్ద ప్రాజెక్ట్ కట్టినప్పుడు ఎక్కడో ఒకటి చిన్న చిన్న ఇబ్బందులు వస్తా ఉంటాయి. దాన్ని సరిదిద్దుకొని రానున్న ప్రభుత్వాలు సరిదిద్దుకి ముందుకు సాగాలి, రైతాంగానికి నీళ్లు అందించాలి. కానీ ఇప్పటికి కూడా గాయత్రి పంప్ హౌస్ కానీ నందిమేడారం పంప్ హౌస్ కానీ నీళ్లు ఎందుకు ఎత్తిపోస్తా ఉన్నారు? ఎక్కడి నుంచి వస్తా ఉన్నాయి ఆ నీళ్లు? కాళేశ్వరం నుండే కదా. మరి మీరు వాడే నీళ్లు ఇలా రైతాంగానికి ఇస్తున్న నీళ్ళన్ని కూడా కాళేశ్వరం నీళ్ళు అయితే మళ్ళీ నేను కాళేశ్వరం వాడతలేము, కాళేశ్వరంతో ఉపయోగం మాట్లాడడం అడ్డగోలుగా మాట్లాడద్దండి. ఏదైనా ప్రజా ప్రయోజనాల కోసం రైతాంగం కోసం చేస్తున్న ఒక ప్రజలకు ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ అది. దాన్ని అప్రిషియేట్ చేయాలి. ఎక్కడైనా చిన్న చిన్న ఇబ్బందులు అయితే దాన్ని కొనసాగిస్తూ దాన్ని రిపేర్ చేయించో లేకపోతే వాళ్ళు నేషనల్ డేమ్ సాఫ్ట్వేర్ చూపించి ఎట్లా ఎన్డీఎస్టీనో ఇంకోటో చూసుకొని ముందుకు సాగాలే తప్ప ఒక్కదాన్ని పట్టుకొని ఇలా ప్రజలందరూ రైతాంగాన్ని మోసం చేయడం, రైతాంగానికి నీళ్ళు ఇవ్వకపోవడం, రైతులందరూ రోడ్ల మీద తీసుకురావడం అనేది పద్ధతి కాదు. కేవలం కేసీఆర్ గారిని హింస పెడదామని, చిత్రహింసలు పెడదామని, కేవలం కేసీఆర్ గారిని ఇబ్బంది వాతావరణం తీసుకొద్దామని, బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బంది తీసుకొద్దామని, బీఆర్ఎస్ పార్టీ మీద వృధ జల్దామనే ప్రయత్నంలో భాగంగా రైతాంగాన్ని ఇబ్బంది పెట్టడం అనేది పద్ధతి కాదని చెప్తా ఉన్నాం అండి. ఇలా చూసినా మీరు చూడరి, ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు ఆర్టీసీ అన్నారు. ఆర్టీసీ ఏమైంది మేడం? మొత్తం మాకు అసలు లాభాలలో ఉంది, మహిళలకు ఉచిత ఫ్రీ బస్ అన్న మదన్న మీద రైతాంగం ఇవాళ ఆర్టీసీ అంతా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తే డిపార్ట్మెంట్ వాళ్ళు ఆర్టీసీ కార్మికులను కొడుతున్న సందర్భాలు మనం చూస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం కొట్టిస్తా ఉంది ఆర్టీసీ కార్మికులను. ఇదే ఆర్టీసీ కార్మికులు బీఆర్ఎస్ హయాంలో కూడా రోడ్డెక్కారు. నోటీసులు ఇచ్చినా కూడా వాళ్ళు కాలయాపన చేశారు. చెప్పేదేనండి, సమయం ఇచ్చినా కూడా కాలయాపన చేసి ఆర్టీసీని సతీష్ గారు 2018-2019 ఆర్టీసీ కార్మికులు ఎంతమంది చనిపోయారు? వారు చేపట్టిన బ్రదర్ మీ దగ్గర సబ్జెక్ట్ లేకపోతే సబ్జెక్ట్ లేని గమ్మునుండు. లేదంటే మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు, నేను మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడలేదు. మేము ఇట్లా అరుస్తాం మొరుతాం, మా దగ్గర సబ్జెక్ట్ లేదు, మా దగ్గర ఉన్నది రాష్ట్రాన్ని దోచుకుంటాం, దాచుకుంటాం. సతీష్ సబ్జెక్ట్ మాట్లాడండి దయచేసి ప్లీజ్. అదే నేను చెప్పేది ఏంటంటే ఈ రోజు రాష్ట్రంలో పరిస్థితి ఏమైందంటే ఎక్కడ చూసినా కూడా దాచుకోవడం కాన్సెప్ట్ లో ఈ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఈ రోజు నిన్న కూడా జగిత్యాల్లో పెద్ద ఎత్తున సభ పెడితే పెద్ద లక్షల దాకా మంది కూడా అక్కడ సభకు హాజరైన పరిస్థితి చూస్తాం. దాన్ని అడ్డుకునే విధంగా మీడియాని డైవర్ట్ చేసే విధంగా మేడిగడ్డ సందర్శనాన్ని పెట్టిరు. ఎవరు చూసిరండి? ఒక్కడు చూసినా వ్యూవర్షిప్ చూడండి మేడం, వ్యూవర్షిప్ చూడండి. కేసీఆర్ గారు స్పీచ్ మాట్లాడితే 8,000 మంది వ్యూస్ ఛానల్లో టీఆర్పీలు పెరిగినాయో, ఈ మేడిగడ్డ సందర్శకు రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే వెనక నుంచి వచ్చిన వాళ్ళు కూడా వెనక నుంచి వెనక పారిపోతున్నారు. ఓరు నాయన మళ్ళీ ఏదో మళ్ళీ అలివిగానే హామీలు చెప్తారు. టీవీలో వచ్చిన వ్యూస్ అన్ని కూడా పార్టీకి ఓట్లుగా మారతాయా? టీవీలో వచ్చిన వ్యూస్ అంతా కూడా పార్టీలకి ఓట్లుగా మారతాయా? ఖచ్చితంగా అండి. ప్రజలని మభ్యపెట్టే ప్రయత్నంలో భాగంగా గతంలో చూసారు. ఇవాళ ప్రజలు మేము మోసపోయినాం వీళ్ళ మాటలు అని చెప్పేసి ఇవాళ మోసపోయినాం, మోసపడుతున్నాం అని చెప్పేసి ఇవాళ బయటకు వచ్చి తిరుగుబాటు చేయడానికి బయటకు వస్తున్నారు. మా కేసీఆర్ రావాలని చెప్పి ఇలా ప్రజలందరూ బయటకు వచ్చి ఒక విషయం అండి, రోజా గారు ఒక విషయం మీరు ఆలోచించుకోండి. ప్రభుత్వంలో ఉన్నారు, అంగబలం, అర్ధబలం, పైసబలం, రాజకీయం, రౌడీయిజం, పోలీస్ యంత్రాంగాన్ని అన్ని విధాలుగా అడ్డు పెట్టుకుని భయప్రాంతులు చేసిన ఈ రోజు పెద్ద ఎత్తున జగిత్యాల్లో సభకు ప్రజలు తరలి వచ్చారంటే అది సామాన్య విషయమేనండి. ప్రభుత్వంలో ఉండగా ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఇంత ఇబ్బందులు వాతావరణం చేసినా కూడా ప్రజలు తరలి వచ్చారంటే ఎన్ని వెహికల్స్ ఆపినా, ఎన్ని రోడ్లు తప్పి బస్సులు రాకుండా చేసినా అది ఎంత గొప్ప విషయం అండి. రామరెడ్డి గారు బీజేపీ నాయకులు ఎందుకు ప్రజాపాలన దిశగా ముందుకు సాగడం లేదు? రామరెడ్డి గారు ఎందుకో లోపల నవ్వుకుంటున్నారు సతీష్ గారు.